హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ డేస్. ఇప్పుడండి మీకు ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది. ఇలాంటి ప్రోడక్ట్ మీరు ఏ ఛానల్లో చూసుండరు. అయితే ఇవన్నీ మనకు తెలంగాణ నుంచి, కోదాడ నుంచి మనకు ఆట ఇవ్వడం జరిగిందండి. ఇవి వచ్చింది మనకు ఎల్పోటెడ్ కాదండి, అలాగే పైపులతో సెట్ చేసింది కాదండి, ఓన్లీ సీలెడ్ బాక్స్ అండి. ఈ సీలెడ్ బాక్స్లో బేసు వినాలి అంటే అదొక అనుభూతి ఉండాలండి. నాకు తెలిసి నేను చెప్తున్నానండి, ఎందుకంటే సీలెడ్ బాక్స్లో వచ్చే బేస్ అన్నది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందులో వచ్చే ఫీల్ వేరండి సీలెడ్ బాక్స్లో. అందుకోసం అతను సౌండ్ విషయంలో అంత మంచి ఫేవర్ అని చెప్పుకోవాలండి ఆ కస్టమర్ని. ఎందుకంటే సీలెడ్ బాక్స్లోన వింటున్నారు అంటే అతను ఎంత సౌండ్ మీద ఇంట్రెస్ట్ ఉండబట్టి సీలెడ్ బాక్స్ చేయించుకుంటానన్నది నాకైతే అర్థమవుతుందండి. మీకు ఎట్లా ఉంటుందని తెలియదు, మరి మీకు ఎలా అనిపిస్తుందని చెప్పండి. సీలెడ్ బాక్స్ కోసం మీ ఒపీనియన్ మీరు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. మంచిగా అయితే మంచిగానే చెప్పండి, చెడ్డగా అయితే చెడ్డగానే చెప్పండి. అయితే అండి వీడియోలోకి వెళ్దామండి. ఇవి సీలెడ్ బాక్స్ అండి, మనకు రెండు కూడా 12 ఇంచ్లో తయారు చేయడం జరిగిందండి. ఇది వచ్చండి కార్ కోసం అండి, ఇది వచ్చండి ఇంట్లోకండి. ఒకే పర్సన్ చేయించుకున్నారండి. అతను కారు ఉంది, తర్వాత అతను ఇంట్లో కూడా ఇదే సబ్ ఊపరు యూజ్ చేసుకోవాలని డిసైడ్ అవ్వరండి. అతని దగ్గర ఆల్రెడీ ఒక బ్రాండెడ్ సీలెడ్ సబ్ ఊపరు 8 ఇంచ్ ఉందండి. ఆ 8 ఇంచ్లో నాకు ఇంత అనుభూతి వస్తుంది కాబట్టి నాకు 12 ఇంచ్లో కావాలండి. నా దగ్గర ఒక బ్రాండెడ్ సబ్ ఊపర్ ఉందండి, ఆ బ్రాండెడ్ సబ్ ఊపర్ వేసుకుంటాను. నాకు 12 ఇంచ్లోనే ఆ సీలెడ్ సబ్ ఊపర్ చేయమన్నారండి. మెజర్మెంట్లు కూడా అతనే ఇచ్చారండి, నాకు ఇట్లా కావాలండి. అతను ఇచ్చిన మెజర్మెంట్ల ప్రకారంగానే మనం ఈ సబ్ ఊపర్ రెడీ చేయడం జరిగిందండి. అయితే మీకు ముందుగాండి కార్ సబ్ ఊపరు పరిచయం చేస్తానండి. ఈ సబ్ ఊపర్ వచ్చండి మనకు కంప్లీట్గా 18 mm MDFతో చేయడం జరిగిందండి. ఆ MDF కూడా గ్రేడ్ 1 అండి. MDFలోనే గ్రేడ్ 1 MDFతో చేయడం జరిగిందండి. అయితే మనకు ఇందులో వచ్చండి 5 ఇయర్ సబ్ ఊపర్ ఉపయోగిస్తున్నారండి. డూల్ వాయిస్ కాయిల్ 5 ఇయర్ సబ్ ఊపర్ ఉపయోగిస్తున్నారు. మనకి వీటి కొలతలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. మీకు ఈ కొలతలు వచ్చండి, వెడల్పు వచ్చండి 18 ఇంచులు పెట్టానండి. అలాగే మీకు హైట్ వచ్చండి 15.30 అండి. అలాగే బాటమ్ 10 ఇంచులు పెట్టానండి. పైన వచ్చండి 8 ఇంచులు అండి. కింద బాటమ్కి పైనకి 2 ఇంచులు తగ్గించానండి. అలాగే లోతు కూడా ఎంత వచ్చిందంటండి, 7.5 వచ్చిందండి. అంటే పంచు కరెక్ట్ పడుతుందండి. వాళ్ళు ఏంటంటే కార్లోన ఒరిజినల్ బేస్ వినాలనే ఫీలు రావాలనే ఉద్దేశంతో కరెక్ట్ ఈ మెజర్మెంట్లతో చేయించుకోవడం జరిగిందండి. ఇది కార్ సబ్ ఊపర్ అండి. అలాగే మీకు సీలెడ్ సబ్ ఊపర్ అని చెప్పాను కదండి, ఇది సీలెడ్ సబ్ ఊపర్ అండి. ఇది కూడా మీకు గ్రిల్ తీసి చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఇది సీలెడ్ సబ్ ఊపర్ అండి. దీని మెజర్మెంట్లు కూడా మీకు పూర్తిగా చెప్తానండి. ఎందుకంటే అతను వాడే సబ్ ఊపర్ RDS అండి, 500 వాట్ RMS గల RDS సబ్ ఊపర్ వాడుతున్నారు ఇందులో. అది ఎంత ఫ్రీక్వెన్సీ ఇస్తుందో అతను మెజర్మెంట్ల ప్రకారంగానే ఈ సబ్ ఊపరు ఇంక్లోజర్ తయారు చేయడం జరిగిందండి. అయితే ఇది కూడా కంప్లీట్గా 18 mm MDF తోటండి చేసింది. ఇది కూడా మనకు మెజర్మెంట్లు ఎట్లా ఇచ్చానంటండి, ఇలాగా ఎడల్పు వచ్చండి 15 ఇంచులు అండి. మనకు హైట్ వచ్చండి 17 ఇంచులు అండి. అంటే మనకి ఇలా 15 వచ్చింది, ఇలా 17 ఇంచులు వచ్చిందండి. లోతు వచ్చి కూడా అండి 22 ఇంచులు కాదండి, 18 ఇంచులు అండి. ఎందుకంటే అతను ఇన్ని లీటర్స్ అనే ఒక కాలిక్యులేషన్ వేసుకున్నాడండి, నాకు ఇన్ని లీటర్లో కావాలని. అన్ని లీటర్లోనే తయారు చేయడం జరిగిందండి. చాలా జనం నాకు తెలిసి నాకు సబ్ ఊపర్ లోతు ఎక్కువ కావాలి, లేదా సబ్ ఊపర్ హైట్ ఎక్కువ కావాలి ఇవన్నీ అంటుంటారండి. ఇవన్నీ పెట్టుకున్నంత మాత్రాన మీకు ఒరిజినల్ బేస్ అన్నది బయటికి రాదు. దానికి మీరు వేసుకున్న సబ్ ఊపర్ని ఆ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ మనకి అవుట్పుట్ రావాలి అనుకుంటే దానికి తగ్గగా లోతు, ఎడల్పు, హైటు అంతే మెజర్మెంట్లు వేసుకుంటే కరెక్ట్ అయిన బేస్ ఉంటుందండి. అలాగే మీకు ఈ రెండు కూడా వచ్చండి మనం కంప్లీట్గా క్లాత్ తోటి ఇవ్వడం జరిగిందండి. ఇదేంటి ఈ క్లాత్ తోటి ఇచ్చారని మీరు అనుకోవచ్చు. కార్ సబ్ ఊపర్ అయితే ఓకే, సీలెడ్ సబ్ ఊపర్కి ఎందుకు క్లాత్ తోటి ఇచ్చారు అని మీరు అనుకోవచ్చు. కానీ సీలెడ్ సబ్ ఊపర్ క్లాత్ తోటి ఇవ్వడం కారణం ఏంటంటే వైబ్రేషన్ ఎక్కువ ఉంటుందండి.
నీకు సీలెడ్లోనూ వైబ్రేషన్ ఎక్కువ ఉంటుందండి. అందువల్ల క్లాత్ వేయడం జరిగిందండి. ఎక్కడికి జరగకుండా ఉంటుంది. తర్వాత కింద మ్యాటీ అని వేసుకుంటారు, కానీ క్లాత్ వల్ల కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందండి సీలెడ్ సబ్బూపర్ల వల్ల. అందువల్ల అది ఇవ్వడం జరిగిందండి. మీకు ఈ సబ్బూపర్ల కోసం ఎట్లా అనిపించింది, ఏమనిపించింది అనే విషయం మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు సబ్బూపర్లు ఎంక్లోజర్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని మీరు కంప్లీట్గా ఒకసారి చూడొచ్చండి. మీకు దగ్గరుండి మొత్తం అన్ని చూపిస్తానండి మీకు ఎట్లా అనిపించింది ఏంటనండి. ఎందుకంటే అండి చాలా జనం ఈ సబ్బూపర్లు ఎంక్లోజర్స్ చేస్తున్నారు కానండి, ఎట్లా చేస్తున్నారు ఏంటి చేస్తున్నారు అన్నది ఒక మెజర్మెంట్ లేవు, ఏం లేవండి. లోతులు పెట్టేస్తున్నారు, లేదంటే లోతు తగ్గించేస్తున్నారు. ఫ్రీక్వెన్సీ అండి మీకు మేబీ నేను త్వరలో కూడా ఫ్రీక్వెన్సీలు కూడా ఏ సబ్బూపర్కి ఎంత ఫ్రీక్వెన్సీలో ఎంత కట్ చేయాలి ఇవి కూడా వీడియోలు త్వరలో పెడతానండి. కంటిన్యూషన్గా ఇక నుంచి కంటిన్యూస్గా ఈ వీడియోలు చేయాలనుకుంటున్నానండి. అది కొంచెం అంటే వర్క్ విషయంలో కొంచెం వీడియోలో అటు ఇటుగా అవుతున్నాయి. ఇంకా ఎవరికైనా మీకు ఇలాంటి సబ్బూపర్లు కానీ ఇంకేమైనా కావాలనిపిస్తే కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇక ఉంటానండి. జై హింద్.